వెల్కమ్ టు మెగానిన్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రస్తుతం ప్రపంచం చూపు అంతా రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ బోర్డర్లపైనే ఉంది. ఎక్కడ చూసినా తుపాకుల మోతలు, క్షిపణుల దాడులు, యుద్ధ విమానాల హడావుడే కనిపిస్తుంది. అయితే ప్రపంచ దేశాలు రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే అత్యంత భయంకరమైన యుద్ధం ఇవి కావు. అవును, మీ నెక్స్ట్ జనరేషన్ తుపాకులు, ట్యాంకులతో కాదు, ఒకే ఒక్క నీటి చుక్క కోసం రక్తం చిందించబోతుంది. అంతర్జాతీయ వ్యూహకర్తలు దీనికి పెట్టిన పేరు బ్లూ డైమండ్ వార్. భూమిపై తాగడానికి వీలైన స్వచ్ఛమైన నీరు కేవలం 1% మాత్రమే ఉంది. ఈ 1% వనరును తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు అగ్రరాజ్యాల మధ్య ఇప్పటికే ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలైంది. అసలు ఎవరి దగ్గర ఎంత నీటి సంపద ఉంది? చైనా, రష్యా, అమెరికాలు నీటిని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఎలా వాడుకోబోతున్నాయి? రాబోయే ముప్పు ఏంటి? ప్రస్తుతం ప్రపంచ దేశాల చూపంతా క్షిపణులు, తుపాకుల యుద్ధాలపైనే ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ సరిహద్దుల్లోని ఆయుధాల మోత మాత్రమే మనకు వినిపిస్తుంది. కానీ వీటన్నిటికంటే అత్యంత భయంకరమైన సరికొత్త యుద్ధం ఒకటి మన ముందుకు రాబోతుంది. రాబోయే రోజుల్లో ఆయుధాల కోసం కాదు, బ్లూ డైమండ్ అని పిలిచే నీటి చుక్క కోసం మహాసంగ్రామం జరగనుంది. ఈ అనంతమైన భూమిపై మనం తాగడానికి వీలైన స్వచ్ఛమైన నీరు కేవలం 1% మాత్రమే ఉంది. ఇంత తక్కువగా ఉన్న అమూల్యమైన వనరులను మన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు అగ్రరాజ్యాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య ఇప్పటికే ఒక నిశ్శబ్ద యుద్ధం మొదలైందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఏ దేశాలైతే తమ నీటి వనరులను కాపాడుకుంటాయో అవే ఈ భూగోళాన్ని శాసిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రేపటి సామ్రాజ్యాలు నీటి ఆధారంగానే నడవబోతున్నాయి. మన జీవన విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తాగే నీటి కోసం రక్తం చిందించక తప్పదు. ప్రపంచంలో అత్యధికంగా స్వచ్ఛమైన నీటి వనరులు కలిగిన దేశాల జాబితాలో బ్రెజిల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో రష్యా, కెనడా, చైనా, అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ పట్టును సాధించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచ జనాభాలో 18% పైగా ఉన్న భారతదేశంలో తాగునీటి వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. మన దేశంలో కేవలం 4% మాత్రమే స్వచ్ఛమైన నీటి వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ భయంకరమైన అసమతుల్యతే రేపటి తరం ఎదుర్కోబోయే మహా ముప్పుకు ప్రధాన మూల కారణం కానుంది. ఈ నీటి వనరులను అడ్డుపెట్టుకుని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవాలని కొన్ని దేశాలు చూస్తున్నాయి. రష్యా, చైనా, అమెరికాలు ఈ నీటి సంపదతో ప్రపంచాన్ని శాసించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వనరులు పుష్కలంగా ఉన్న దేశాలు బలహీన దేశాలపై తమ అధికతను ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాయి. భూభాగాల సరిహద్దుల కంటే నీటి సరిహద్దులే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను శాసించేలా మారుతున్నాయి. నీరే రేపటి ప్రపంచానికి అసలైన సంపదగా మారి సరికొత్త అంతరాలను సృష్టిస్తోంది. నీటి కోసం దేశాల మధ్య వివాదాలు తలెత్తడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గడిచిన 50 ఏళ్ల కాలంలో నీటి వివాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘర్షణలు జరిగాయి. చిన్నవి, పెద్దవి కలిపి దాదాపు 37కు పైగా యుద్ధాలు కేవలం నీటి కోసమే జరిగాయి. 2026 నుండి 2011 మధ్య సిరియాలో వచ్చిన తీవ్రమైన కరువు దీనికి ఒక ఉదాహరణ. ఆ కరువు భయానక పరిస్థితుల వల్ల లక్షలాది మంది ప్రజలు తమ ప్రాంతాలను వదిలి నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ వలసలు అక్కడ రాజకీయ అస్థిరతకు, ఆ తర్వాత జరిగిన భీకర అంతర్యుద్ధానికి దారితీశాయి. ప్రకృతి ప్రసాదించిన వనరులు కనుమరుగైతే ఒక దేశం ఎలా నాశనమవుతుందో సిరియా సంక్షోభం నిరూపించింది. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ కేవలం భూమి కోసమో లేదా చమురు నిధుల కోసం మాత్రమే జరిగాయి. కానీ 2030 దాటిన తర్వాత జరిగే ప్రపంచ యుద్ధం కేవలం నీటి చుక్క కోసమే జరుగుతుందని అంతర్జాతీయ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారు. ఆయుధాల యుద్ధాల కంటే వనరుల కోసం జరిగే యుద్ధాలు అత్యంత వినాశకరంగా మారతాయి. ఆఫ్రికా ఖండానికి జీవనాడైన నైలు నది ఇప్పుడు ఒక పెద్ద యుద్ధ విమానంగా మారుతుంది. ఈ సుదీర్ఘమైన నదిపై ఇప్పటి వరకు చెక్ డ్యాములు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే నిర్మించారు. ఆఫ్రికాలోని అనేక దేశాలు తమ మనుగడ కోసం పూర్తిగా ఈ నదిపైన ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇథియోపియా దేశం నైలు నదిపై ఒక భారీ డ్యామ్ ను నిర్మిస్తుంది. ఈ భారీ నిర్మాణం కారణంగా ఈజిప్టు, సూడాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తమకు వచ్చే నీటి శాతం తగ్గిపోతుందనే ఆందోళన ఆ దేశాల్లో తీవ్రంగా వ్యక్తమవుతుంది. ఈ నీటి పంపకాల వివాదం కారణంగా ఆఫ్రికా దేశాల మధ్య అంతర్యుద్ధం తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక నది నీటి ప్రవాహం కొన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను శాసిస్తుంది. డ్యాం నిర్మాణం పూర్తయితే దిగువ దేశాలకు నీటి కొరత ఏర్పడి కరువు తాండవిస్తుంది. ఈ ఆయుధరహిత యుద్ధం ఎప్పుడు హింసాత్మకంగా మారుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. అగ్రరాజ్యం చైనా ఇప్పటికే నీటిని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుకోవడం ప్రారంభించింది.
టిబెట్ ప్రాంతంలోని కీలకమైన నదులపై చైనా వరుసగా భారీ డ్యాములను నిర్మిస్తుంది. ఈ నిర్మాణాల ద్వారా భారతదేశం బంగ్లాదేశ్ లోకి వచ్చే సహజ నీటి ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. నదీ జలాలను తన గుప్పెట్లో ఉంచుకుని పొరుగు దేశాలపై ఒత్తిడి తీసుకురావడం చైనా ప్రధాన వ్యూహం. యుద్ధం చేయకుండానే ఒక దేశాన్ని లొంగదీసుకోవడానికి నీటిని ఆయుధంగా వాడుకుంటున్నారు. అవసరమైనప్పుడు నీటిని నిలిపివేయడం లేదా ఒకేసారి వదిలి వరదలు సృష్టించడం చైనా చేతుల్లో ఉంది. ఈ వ్యూహాత్మక చర్యలో భవిష్యత్తులో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. సహజ వనరులపై ఇలాంటి ఆధిపత్య పోరు మానవాళి మనుగడకే పెద్ద సవాల్గా మారుతుంది. నీరు కేవలం దాహం తీర్చే వనరు కాదు, అది దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే ఆయుధం. భవిష్యత్తులో ఆయుధాలు ఉన్న దేశం కాదు, స్వచ్ఛమైన నీరు ఉన్న దేశమే నిజమైన సూపర్ పవర్ కాబోతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ భూమి కోసమో చమురు నిధుల కోసమో జరిగాయి. కానీ 2030 దాటిన తర్వాత జరిగే మూడో ప్రపంచ యుద్ధం కేవలం నీటి కోసమే జరుగుతుందని నిపుణులు బలంగా హెచ్చరిస్తున్నారు. ఆఫ్రికాలో నైలు నది వివాదం కావచ్చు, భారత్ ని ఇబ్బంది పెట్టేందుకు చైనా టిబెట్ నదులపై కడుతున్న డ్యాములు కావచ్చు, ఇవన్నీ రాబోయే మహాప్రళయానికి సూచికలు మాత్రమే. ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలైన నిజం ఒక్కటే: భవిష్యత్తులో ఆయుధాలు ఉన్న దేశం కాదు, స్వచ్ఛమైన నీరు ఉన్న దేశమే నిజమైన సూపర్ పవర్. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న ఈ తరుణంలో ఇప్పటికైనా మనం నీటిని వృధా చేయడం ఆపకపోతే రేపటి తరం తాగే నీటి కోసం చేతుల్లో ఆయుధాలు పట్టుకోవాల్సి వస్తుంది.